ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని వేసిన పిటిషన్లపై కేసీఆర్ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ఆర్యామా సుందరం వాదనలు వినిపించారు. ఘోష్ కమిషన్ నిబంధనలను పాటించలేదని హైకోర్టుకు నివేదించారు. నోటీసులు సరైన విధానంలో ఇవ్వలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అదీగాక ఆ నివేదికను కేసీఆర్ హరీష్ రావుకి ఇవ్వలేదని చెప్పారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికనే కాంగ్రెస్ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిందన్న సుందరం రాజకీయంగా నష్టం చేకూర్చేలా ఈ నివేదికను రూపొందించారని ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇచ్చిన జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని హైకోర్టును కోరారు న్యాయవాది ఆర్యామా సుందర్. బీఆర్ఎస్ పార్టీని అప్రతిష్ట పాలు చేయాలని రాజకీయ వ్యూహంతోనే కమిషన్ నియామకం జరిగిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ నివేదికను రూపొందించారని నివేదించారు. దురదృష్టవశాత్తు వివిధ కారణాలతో మేడిగడ్డ బ్యారేజ్ ఒక పిల్లర్ కుంగిందే కానీ కుంగిపోవడానికి డిజైనింగ్ కానీ ఇంజనీరింగ్ తో కానీ ఎలాంటి సంబంధం లేదన్నారు. నివేదిక కాపీలను అందజేయకుండా మీడియాకు ఇవ్వడంలోనే దురుద్దేశం దాగి ఉందన్న సుందరం ప్రజల్లో బీఆర్ఎస్ పరువును అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఏజీని మరోసారి హైకోర్టు ప్రశ్నించింది. కమిషన్ నివేదికను ఎప్పుడు అసెంబ్లీలో పెడతారని క్వశ్చన్ చేసింది. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అంటూ స్పష్టం చేసింది. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, రేపు సమాధానం చెబుతారని ఏజీ బదులిచ్చారు. దీంతో తదుపరి విచారణ రేపటికి వాయిదా పడింది.